హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు. ఆ రోజైతే ఇంట్లో చేయలేదు. బయట నుంచి అన్నీ తెచ్చేసారనమాట కామత్ నుంచి. ఈ కామత్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడి నుంచే తెమ్మన్నాను. అక్కడి నుంచే తెచ్చారనమాట. ఇంకా పిల్లలందరికీ వేసిస్తున్నాను ముందు. బిర్యానీ, చికెన్ లెగ్ పీసెస్, ఇంకా చికెన్ ఫ్రై వేరేగా తెచ్చారు. మా చిన్నోడైతే అడిగి మరీ ఇది కావాలి అది కావాలని పెట్టించుకుంటున్నాడండి. ఇప్పుడు ఇంట్లోనే చేస్తాం. ఆ రోజు మార్నింగ్ కొంచెం పనుండి యూనిఫామ్స్ కని వెళ్ళిపోయాము. వాళ్ళ స్కూల్లోని పెట్టారనమాట యూనిఫామ్స్ పిల్లల స్కూల్లో. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్ ఒక 3 months అవుతుందండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మార్నింగ్ అయితే ఇంట్లో సేమియా పాయసం చేశానండి. అది చేసి అందరికీ ఇచ్చేసాను. మా చుట్టాలందరికీ కొంచెం కొంచెం పంపించాను అనమాట. ఆ తర్వాత రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాము. అందుకని చేయటానికి అవ్వలేదు. కామత్లో బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా పిల్లలకైతే పెట్టేసి నేను కూడా తినేసానండి. ఇదిగోండి ఇది మా అమ్మ కోసం అని వేసాను. ఇంకా మా వాడికి ఎక్కువ రైతా ఇష్టం అండి. అది లేకపోతే అస్సలు తినడు. చాలా ఎక్కువ వేసుకొని తింటాడు. మొత్తం 3 పిల్లలు అన్నమాట. ఇంకా సూపర్గా ఉందని చెప్తుంది. కామత్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇదిగోనండి నా వెడ్డింగ్ యానివర్సరీ శారీ అనమాట ఇది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే కొండగూడికి వెళ్దాం అనేది బయలుదేరామండి. అంటే రోజ్ హిల్ అనమాట. బీచ్ రోడ్ నుంచి వెళ్ళిపోయాము. చూడండి అది నోవాటల్. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళామండి అక్కడికి. లోపల చాలా అంటే చాలా బాగుంది. ఇది వైజాగ్ బీచ్ రోడ్ అనమాట. అటువైపు నుంచి దగ్గర. వేరే రూట్ ఉంది కానీ బీచ్ రోడ్ నుంచి మేము ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడతాం. అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అని. మా పాప అయితే ముందు కూర్చుంది. లైట్గా చినుకులు పడుతున్నాయండి. ఇప్పటికే ఈవినింగ్ అయిపోయింది. అక్కడంతా బాగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. కొంచెం లైట్గా చీకటి పడిపోవటం వల్ల అక్కడ ఎక్కువగా వీడియో అది తీయలేకపోయాము. చూడండి బీచ్ అయితే చాలా బాగా కనపడుతుంది. వ్యూ చాలా బాగుంది కదండి. నేను పాప మా వారు వెళ్తున్నామండి. అంటే పిల్లలిద్దరూ కూడా ఇంటి దగ్గర ఉండిపోయారు. మొత్తం అందరికీ అయితే ప్లేస్ సరిపోదు కదా బండి మీద. అందుకని వాళ్ళని వదిలేసాము. మేము కూడా వస్తామన్నారు.
కానీ బీచ్కి అలా తీసుకెళ్ళి వచ్చేసాం వాళ్ళ ముందే. అందుకనే రాకుండా సైలెంట్గా ఉన్నారు, లేకపోతే చాలా ఏడుస్తారండి. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ బీచ్ చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇదిగోండి వ్యూ అంతా చాలా బాగుంది కదా. ఇది రోజ్ హిల్ చర్చ్ దగ్గర, అక్కడి నుంచి చాలా బాగుంటుంది. కొంచెం ఈవినింగ్ అయిపోవడం వల్ల లైట్ లేదు కదండి, అందువల్ల అలా వచ్చింది. ఈసారి రోజ్ హిల్ ఫుల్ వీడియో పెడతానండి. వేలంగిని వెళ్ళొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం రోజ్ హిల్ చర్చ్కి. నాకైతే అక్కడ ఈవినింగ్ విజిట్ చేసాము వేలంకనిలో, అలాగే ఉంది ఇప్పుడు కూడా వెళ్తుంటే. వేలంకనిలో ఈవినింగ్ ఎలా అయితే వెళ్ళామో చర్చ్ అంతా చూడడానికి, అలా నడుస్తూ వెళ్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు, వేలంకనిలో ఉన్నట్లు. చూడండి చాలా బాగుంది. ఇక్కడ కొత్తగా సిలువ పెట్టారు, ఇంతకు ముందు అయితే లేదు. చాలా బాగుందండి ఇది. ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినా ఈ చర్చ్కి వెళ్ళి వస్తామండి. నా బర్త్డే కూడా ఒక్కొక్కసారి వెళ్తాం. మీకు కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇదంతా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది సెలవులో అప్పగిస్తున్నప్పుడు దేవుణ్ణి ఒక్కొక్క మాట ఉంటుంది కదండి, అవన్నీ ఒక్కొక్క దానిలో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పాప మా ఆయన వెళ్తున్నారు, నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ పూట వచ్చి ఉంటే చాలా బాగుంటుందండి, చాలా బాగా వచ్చేది. ఈవినింగ్ అయిపోయింది కదా, అందుకని ఇలా ఉంది. ఇక్కడ రెగ్యులర్గా పేర్స్ కూడా అవుతుంటాయి, కానీ మేము అంతగా రాము, ఎప్పుడైనా ఒక్కొక్కసారి వస్తాం అంతే. ఎక్కువ మా చర్చ్కి అయితే వెళ్తాము. చూడండి యేసయ్య సిలువలో. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.